సరస్వతికి నమస్తుంది. నిజంగా మాటలు చెప్పలేను, మాటలు కూడా రావడం లేదు. ఇంతమంది సుహృద్భావంగా మారిందంటే ప్రేమ. నిజంగా నేను అర్హంగా వీళ్ళందరూ చెప్పేంత అర్హంగా అని నాకే అవకాశిస్తుంది. అయితే కొన్ని వాస్తవాలు, కొన్ని ఛేదించాలని కొన్ని వాస్తవాలు కూడా కొన్ని తప్పదు. ఇక్కడ ముఖ్యంగా అనునిత్యం నన్ను పరిచయనప్పటి నుంచి, జిల్లా సంఘం అధ్యక్షుడు అన్నప్పటి నుంచి పెద్ద ఆయన, అనునిత్యం పెద్ద ఆయన, ఫోన్ చేసిన పెద్ద ఆయన అంటూ ఈ ఎంపీ ఎమ్మెల్యేలు పెద్ద ఆయన చెప్తే ఆ సార్ కూడా నన్ను సుబ్రహ్మణ్యం గారు పెద్ద ఆయన అన్నప్పుడు నాకు నిజంగా ఆ పెద్దరికి వచ్చింది. నిజంగా నేను పెద్దవాడిగానే ఉండాలా, నిజంగా నేను పెద్ద మనసు ఉండాలా, ఆ పెద్దరికి నేను బాధ్యత వహించాలని అనుకోకుండా నాకు ఆ భావం జరుగుతుంది. ఒక డిసిప్లిన్, ఒక మంచి పద్ధతి. రామసుబ్రహ్మణ్యం గారు నారాయణ స్వామి చెప్తున్నారు 50 ఏళ్ళు నిజమే. నారాయణ స్వామికి కేంద్ర రాష్ట్ర అవార్డు వస్తుందని నేను అనుకోలే. ఎందుకంటే అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది, కించిత్ డౌట్. ఈ రాజకీయ దృష్టిలో వచ్చినప్పుడు అక్కడ ఖాళీ మీద ఉండింది, ఇప్పుడంతా కట్టడాలు. ఆ బయట వచ్చి మాట్లాడితే ఈ ఆ రోజు పిలకా గణపతి శాస్త్రి వచ్చినారు. పిలకా గణపతి శాస్త్రి పెద్ద మేధావి, ఆయన ఉపన్యాసంలో తప్పు పట్టినాడు. ఇది ఆయన పెద్ద చేయకుండా చెప్తే ఈ మాట అనుకోని చెప్పా. అంటే దేవపుత్రుడు కూడా ఒప్పుకున్నాడు, మన భాష కూడా ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకునే నాకు తెలియని విషయం. నేనేమనుకున్నానంటే కాదు, వాళ్ళు అంతగా అభిమానించి హైదరాబాద్ నుంచి పిలిపించి ఉపన్యాసం చేస్తే ఆయన తప్పులు వెతుకుతా ఉంటాడు. అయినా కూడా ఏదో ఒకటి ఇతనిలో ఒక ప్రతిభ ఉంది, ఆ ప్రతిభ ఎప్పటికైనా కూడా సాధిస్తుంది అని అనుకున్నాను. నిజంగా సాధించినాడు. కేంద్ర రాష్ట్ర నా సన్నిహితులు 57 వ్యక్తులు ఉంటే నాకు ఆనందంగా ఉంది. మేము పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఆయన స్థాయి, ఆయన ఆ స్థాయి నాకు ఒకరికే కాదని లేదు. అయితే అటువంటి నారాయణ స్వామి గురువేపల్లి దర్శనం వాళ్ళు కరెంట్ కరెక్ట్గా నేను క్యాప్ అవుతుంది. అప్పుడు సాహిత్య పరిచయం అక్కడి నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా, అకౌంట్స్ ఆఫీసర్ వరకు నాకు పేరుందే. చిన్న కవితలు రాసేటప్పటి నుంచి నేను చూస్తున్నాను అమ్మాయిని. మా శ్రీను అంటే సారీ డాక్టర్ శ్రీనివాసం, నేను శ్రీను అని అనొచ్చు. శ్రీనివాసు గారి భార్య అయినాక ఆ అబ్బాయి అంటే అమెరికా కథ చదివిన తర్వాత ఇంప్రెస్ అయిన తర్వాత అప్పుడు నేను ఫ్యాన్ అయిపోయినంత అని చెప్పినాను. అట్లా వాళ్ళిద్దరు జంట అయినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. వాళ్ళిద్దరిని అడుగుతుంటాను, ఎవరు ఊరికైనా కూడా మిగిలిన వాళ్ళు అడుగుతుంటారు. ఈ మధ్య పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు చిచ్చరపీడు పిల్లలు వాళ్ళకి ఎంబడి కూడా తాతయ్య అంటారు, తాతయ్య అంటారు. ఆత్మీయ ప్రాంతంలో ఇంకా మన శాస్త్రి నాగేశ్వర శాస్త్రి గారు వారు కర్నూలు నుంచి వచ్చి దీని మీద సమీక్ష చేయడానికి వాళ్ళు ఇచ్చిన టయాన్ని ఆ కోసం కేటాయించడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. వారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. చిన్నవారి మరి అటువంటి నాన్న గురించి తెలుసు, మా నాన్నగారి గురించి తెలుసు. చెప్తుండేవారు అదేదో చేతులు బయటికి తీసుకురావాలంటే ఎందుకు మా నాన్న గురించి వద్దు వద్దు. పరిటాల రవీంద్ర కూడా మా నాయన శిష్యుడు అంటే ఏ ఊరున్నారు ఇప్పుడు పోలయ్య గారి సన్నిహితుడు అంటే అట్లా ఆ రకంగా నాన్నగారి గురించి తెలిసిన వారు మన శాస్త్రి గారు, నాగేశ్వరాచార్య గారు. ఇక మన సురేష్ జిల్లా పంచాయతీ సంఘం గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అమోఘంగా చూసిపెడుతున్నాడు. అటువంటి చెప్పి నేను 50-40 ఏళ్ళుగా జిల్లా రైతుల సంఘంలో ఏదో పదవులు ఉన్నందుకు గర్వంగా ఉంది. సీనియర్ పోస్ట్ జిల్లా సంఘంలో నేను ఉన్నాను. ఇంకా నన్ను పరంధామ అంటారు. పెద్ద సార్ అంటే పరంధామ అంటారు. మన వకీలు, ప్రఖ్యాత వకీలు సంపత్ కుమార్ గారు, త్యాగరాజ సంఘం నిజంగా పెద్ద వాళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు పరిచయం ఏర్పడినారంటే కేవలం నేను సంగీత సభలో మెంబర్ అయినందువల్లే. పెద్ద రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వాళ్ళంతా కూడా నన్ను పరిచయం పెట్టింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2-3 సార్లు చూసినారు సభలో.
సరేలే అనిపిస్తుంటే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ పోతే నమస్తే బాబు గుర్తున్నానా అన్న. అయ్యో రసూల్ సాబ్ ఆ కబాయి అది అని భార్య పరిచయం చేసి ఈ రోజు భక్తులే నేను నమస్కారం పెడతాను మీరు ఆస్వాదించాలంటే ఆ ఫోటోగ్రాఫర్ ప్రెస్ వాళ్ళు పెట్టారు అంతే వచ్చింది. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు నేను కానీ ఈ భారతీయంలో ప్రేక్షకుడిగా చూడాలనుకున్నాను బాను అంటే నేను ఆ భక్తులు కూర్చోబెట్టుకుంటాను. ఎందుకు ఉర్దూ తెలుగు గురించి ఒక మైనారిటీ వ్యక్తి చేస్తున్న సాహిత్య కృషికి నేను ఆ మాత్రం గౌరవం అంటే మీరు వచ్చే ముందు సాహిత్య స్టూడియో వాళ్ళకి నేను లెటర్ పెడతా ఆ డేట్ చెప్తే ఆ డేట్ మీకు ఇస్తాను. ఆ డేట్ రాని చనిపోయినా 3 నెలల ముందు చనిపోయే ముందు అది మాటలు వాళ్ళని అది అట్లా చేస్తాను. ఇంకా ఆ విధంగా నాకు పరిచయం సంగీత సంబంధం వల్ల ఆ విధంగా అయింది. ఇప్పుడు ఇక నా గురించి చెప్పడానికి ఏం లేదు కానీ పుస్తకం గురించి కూడా నేను ముందుగానే చెప్పినాను. నిత్య నిమితం రమణ సుభాషితాలన్నీ నేనే రాస్తానని చెప్పడం పెద్ద అబద్ధం అవుతుంది అన్న. నేనే నేనంతా రాస్తాను కాదు. నేను ఎక్కడైనా వినిది నేను ఈ సాహిత్య సంఘాల్లో ఉంటుందో సాహిత్య మిత్రుల వల్ల మన బండినారాయణ చెప్పిన పుస్తకాలు కానీ ఇంకా కానీ దీంట్లో మంచివి సమాజానికి ఉపయోగపడతాయి. నా వంతు బాధ్యతగా వాటిని ప్రచారం చేసే దిశలో నేను చేసినాను. ఈ విధంగా నా కమ్మడి కంటే లేదు. మొదటి రచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు లైబ్రరీకి పడుతుంది. దీంట్లో ఇది చదవాలని చెప్పి మరి ఈ పుస్తకం కూడా 2 రాష్ట్రాలు కూడా ఈ పుస్తకం కూడా అదే స్థాయిలో లైబ్రరీకి చెందేదిగా ఉంటుందని నేను భావిస్తూ చాలా భగవంతుడు ఈ 2 పుస్తకాలే 10 పుస్తకాలు రాసినంత ఇది నాకు టైం ఉండదు. నాకు 24 గంటలు ఛార్జ్ వస్తుంది. 30 గంటలు దినం ఉంటే బాగుంటుంది. ఒక 6 గంటలు పండుకొని అని ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో సింగనారాయణ సార్ ఒకటే చెప్తున్నారు ఒక దాంట్లో ఉన్నాయా దాంట్లో ఉంటే మాటలు చెప్తారు. 10 సంస్థలన్నీ పెట్టుకొని వేసారు వీలు కాదులేండి నాకు కాదు ఆ ఈ సమాజ సేవలోనే నాకు తృప్తి ఉంది అని చెప్పేవాడిని. ఆ విధంగా నేను తృప్తి పడుతున్నాను. నాకు ప్రత్యేకంగా కాకపోయినా కూడా ఇన్ని సంఘాలతో కొన్ని ఎన్నికల నిఘావేదిక 15 ఏళ్ళుగా నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇప్పుడు 2 జిల్లాలకి కలిపి నంది పెట్టాను. సంయుక్త జిల్లా కోఆర్డినేటర్ పెట్టాను. అందులో భాగంగానే పరిచయం అయింది మన ఓబులేష్ గారి గురించి చాలా తెలిసిన తర్వాత మంచి యోగాలో కానీ ఇతరులతో కానీ రైతుల పట్ల కానీ సమాచారం బట్టి ఓబులేష్ గారు మీరు ఎన్నికల నిఘావేదికలో కూడా కాన్స్టిట్యూన్సీ ఉండాలంటే తప్పకుండా సార్ ఉంటాను. మరి ఆ కొద్ది పరిచయంలో నేను గ్రహించడానికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముందు 100 ఏళ్ళు ఆయన మరి ఇక్కడ ఓబే గారి కుమారుడు బతుకొచ్చారు. ఇక్కడ సంఘం నా మీద చాలా ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. నీకు వద్దులేండి అప్ప నేను సాలుగా నేను ఉంటాను చూసుకుంటే లేదు నీ జీవితాంతము సభ్యుడే నీ గుణముఖి వరకు మా దాంట్లో కొనసాగించిందే కాబట్టి నేను గౌరవ సలహాదారులుగా పెట్టుకున్నామన్నారు. వింటున్నారు, ఆ కార్యక్రమం చేస్తున్నారు. మరి స్వర్ణోత్సవాలు కూడా చూడాలని నా కోరిక ఉంది. అది మనం తీర్చాలని ఆశిస్తూ నాకు ఎంత ప్రేమ చూపించాను అన్ని వర్గాల వారికి అన్ని ప్రజల వారికి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వారి సంస్కారాన్ని నా చివరి క్షణం ఎత్తుకోవడం చెప్పిన ఒకటే మాట. నా చివరి క్షణం వరకు కొన్న ఊపిరి వరకు సమాజ సేవలో ఉండే చనిపోవాలని భగవంతుడు మరలా ఇంకొక కార్యక్రమం జరుపుకుంటానో లేదో నాకైతే డౌటే. ఒకటే కలిసి చెప్తున్నాయి అయినా కూడా భగవంతుడు ఇచ్చే ఎటువంటి అట్లా కొనసాగుతుంది. మరి మీ ప్రేమను నా హృదయం నిండా దాచుకొని అది కాలం పాటు నెవరు వేసుకోవడానికి మీ స్పందన స్ఫూర్తి ఉపయోగపడిని ఆశిస్తూ జై సార్. మీరు రచయిత, ఇందులో ఒక సుభాషితము, ఒక సూక్తి, ఒక పుస్తకం, ఇది మీ జీవిత సారం, జీవితమే సాహిత్యం. గుర్తుపెట్టుకోండి. వస్తారు చివరిగా ఒక మాట, పెద్దైన అనడానికి సాధడానికి వ్యత్యాసం ఉంది. పెద్దైన అనడానికి కారణం ఒకటే. కలికిరిలో
అబ్దుల్ ఖాదర్ రచయిత ఉన్నాడు. ఆయన మాట ఈయన మాట ఒకేలాగా ఉంటుంది. ఆయన గ్రేట్ టీచర్. ఎస్వి యూనివర్సిటీకి ఆయన ఈస్ట్ మెంబర్గా ఉండేవాడు 2006-7 ప్రాంతంలో ఉంటాను. తర్వాత సయ్యద్ జాఫర్ గారిని నాకు సీనాకు తెలుసు, దేనికో తెలుసు. 35 ఏళ్ళు సహచర్యం మాకు. ఎలాంటి సహచర్యం అంటే వారింట్లో నాకు మా ఇంట్లో అతన్ని వర్ష పెట్టి పిలుచుకుంటాను. ఆయన నాకు బావగారు అవసరం. ఇక మొత్తం వాళ్ళ బ్రదర్లా వాళ్ళ ఫ్యామిలీ 3 ఉన్నారు. అందరూ ఒకళ్ళందరూ బాబాయ్ 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 అంటారండి. మా ఇంటికి వస్తే మా అందరూ అతను మా అమ్మ అంటారు, నేను జీ అంటాను. ఆ 2 మూర్తులు నేను ఈళ్ళు దర్శించానండి. తర్వాత నాకు రసూల్ అని దిండిగల్లో ప్రొఫెసర్ ఉన్నాడు, హిందీ, నా క్లాస్ మేట్. ఇందాక జూటు షరీఫ్ వచ్చి వెళ్ళిపోయాడు, పీజీలో నా బ్యాచ్ మేట్. ఇంత తప్ప నాకు ఎవరితో సాహిత్య పరిచయం లేదు. నేను ఊరికి వచ్చిన తర్వాత నేను ఈ పద్యాలు చూశాను. ఒకసారి విసుకొనుకోవడం ఏంటంటే, సార్ క్షమించాను సార్, ముస్లానికి ఏం పడ్డదబ్బా, పెద్ద సమావేశం వస్తాడు కదా అనుకున్నాను. తర్వాత ఒక సమావేశంలో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పెద్ద డిజర్వ్ ఇట్లా సంస్కారం ఉంది, ఇంట్లో ఏదో వీళ్ళు సాహిత్యం వస్తుంది, ఆయన ఖాళా చేసుకున్నాను సార్. ఇక్కడ ఈ రోజు సభకు రాలేదేమో అని చాలా బాధపడ్డాను నేను. కారణం ఏంటంటే ఒక వారం రోజులు నేను మా నాన్న దగ్గర ఉన్న మెడికల్ పెట్టి అపోలంటూ మా తిరుపతికి వెళ్ళాము. నేను సాయంత్రం అనుకోకుండా డిస్ట్రాక్ట్ చేశానండి. డిస్ట్రాక్ట్ చేయకుండా ఈ సభకు వచ్చేవాడిని కాదు. నేను రాత్రి కంటిన్యూగా పార్ట్ చేయండి. నేను 5:30కి వచ్చాను ఇంటికి. గంటసేపు పడుకొని ఈరోజు పెద్ద సభకు వెళ్తానులే అని ఫ్రీ వచ్చాను. నిజంగా నా భాగ్యం భావిస్తున్నాను సార్. మీరు నాకు ఫోన్ చేసి అయ్యా మీరు నేను మిమ్మల్ని అయ్యా అనాల్సింది, మీరు అయ్యా మీరు సభకు రాండి అన్నప్పుడు సరే అన్నప్పుడు ఏదో అవాంతర కారణాల వల్ల అది పోయే సభ ఆగిపోయింది అనుకోండి. ఈ రోజు నేను వస్తానని చాలా బాధపడ్డాను సార్ నేను. కాబట్టి ధన్యవాదాలు మీకు, మా నాన్న దగ్గర డాక్టర్ చెప్తున్నాను నేను. మా నాన్న డిస్టర్బ్ చేశారు కాబట్టి ఎప్పుడు వచ్చారండి. సో చివరిగా దిరసం వేదిక డాక్టర్ షేక్ అహ్మదుల్ నబీ రసూల్ గారిని, మా పెద్ద ఆయన జరసం పెద్ద ఆయన గారిని ఆత్మీయంగా సన్మానించుకుంటున్నది. ఈ సన్మాన కార్యక్రమం ఒక్క నిమిషం, మేడం గారు గురించి చెప్పలేదు, నాకు వెతిగా ఉంది. మేడం గారికి నేను 40 ఏళ్ళుగా అభిమాని నేను 40 ఏళ్ళుగా ప్రతి కార్యక్రమానికి వెళ్ళి దర్శించి ఆమె కూడా నన్ను అదే విధంగా ఆహ్వానించి ప్రతి కార్యక్రమాన్ని కూడా తాను నిర్వహించేది. ఆమె మన అనంతపురం ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో తీసుకొచ్చి ఇది అనంత చూడండి, అనంతపురం కళ ఈ విధంగా ఉంటుంది, అనంతపురం సంస్కృతి ఈ విధంగా ఉంది అని మేడం గారు సెలవిచ్చినందుకు ఆమె